జిల్లాలో ఓఎన్జీసీ గ్యాస్ లీక్ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. మలికీపురం మండలం ఇరుసుమండలో భారీగా గ్యాస్ లీక్ అవుతోంది. ఓఎన్జీసీ పైప్ లైన్ నుంచి గ్యాస్ పైకి చిమ్ముతుండటంతో 100 అడుగులకు పైగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఇరుసుమండ గ్రామాన్ని దట్టమైన పొగ కమ్మేయడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అంతకంతకు భారీ ఎత్తులో మంటలు ఎగిసిపడుతున్నాయి. మంటల ధాటికి వందలాది కొబ్బరి చెట్లు కాలిపోయాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఫైర్ సిబ్బంది కూడా అక్కడి నుంచి పరుగులు పెట్టే పరిస్థితులు ఉన్నాయి. మరోవైపు సమీప గ్రామాల ప్రజలను ఖాళీ చేస్తున్నారు పోలీసులు. మంటలను అదుపు చేసేందుకు అన్ని విధాల ప్రయత్నాలు చేస్తున్నారు. కోనసీమ జిల్లాలో ఓఎన్జీసీ గ్యాస్ లీక్ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. మలికీపురం మండలం ఇరుసుమండలో భారీగా గ్యాస్ లీక్ అవుతోంది. ఓఎన్జీసీ పైప్ లైన్ నుంచి గ్యాస్ పైకి చిమ్ముతుండటంతో 100 అడుగులకు పైగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఇరుసుమండ గ్రామాన్ని దట్టమైన పొగ కమ్మేయడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అంతకంతకు భారీ ఎత్తులో మంటలు ఎగిసిపడుతున్నాయి. మంటల ధాటికి వందలాది కొబ్బరి చెట్లు కాలిపోయాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఫైర్ సిబ్బంది కూడా అక్కడి నుంచి పరుగులు పెట్టే పరిస్థితులు ఉన్నాయి. మరోవైపు సమీప గ్రామాల ప్రజలను ఖాళీ చేస్తున్నారు పోలీసులు. మంటలను అదుపు చేసేందుకు అన్ని విధాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇరుసుమండలో గ్యాస్ లీకేజీ ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. మంత్రులు అచ్చెన్నాయుడు, సుభాష్ తో ఫోన్ తో మాట్లాడారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. అలాగే స్థానిక ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. ఘటనపై ఎప్పటికప్పుడు తనకు సమాచారం ఇవ్వాలన్నారు సీఎం చంద్రబాబు. ఈ ఓఎన్జీసీ వారి నిర్లక్ష్యం వలన ఇప్పుడు మా లక్కవరం గ్రామం కానివ్వండి, పక్కన ఉన్న మా ఇరుసుమండ గ్రామం కానివ్వండి, లేకపోతే ఇక్కడ ఉన్న చింతరపల్లి గ్రామం కానీ ఒక్కసారి అటు చూస్తే మొత్తం గాలిలోకి అది మొత్తం గ్యాస్ మొత్తం భూమిలోంచి మొత్తం ఫైర్ అక్కడ బాంబు బ్లాస్టింగ్ చేశారు పొద్దున్న ఓఎన్జీసీ. అదిగో మొత్తం లీక్ అయిపోయి బ్లోఅవుట్ అయిపోయి మొత్తం మా గ్రామం అంతా కూడా కమ్మేసింది. ఇప్పుడు ఇంకా మేమైతే ప్రస్తుతానికి మాస్కులు పెట్టుకున్నాం. అందులో ఇప్పుడు ఏదన్నా సరే, ఏ డేంజరస్ వాయువు అన్నా సరే, లేకపోతే ఆరోగ్యానికి మంచిది కానీ ఏదన్నా సరే, ఏ గ్యాస్ అన్నా సరే పీల్చినట్టయితే ఇప్పుడు చెప్పేవాళ్ళు ఏంటంటే మొత్తం మీద అనారోగ్య సమస్యలు బారిన పడి మా గ్రామం ఏంటి, ఈ గ్రామం ఏంటి, ఈ 2-3 గ్రామాల ప్రజలు మొత్తం చాలా సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. దీని అంతటికీ కారణం ఓఎన్జీసీ వారి నిర్లక్ష్యం. ఇది రిగ్ వేసి ఇంచుమించు 20 సంవత్సరాలు బ్లాక్ చేశారు. బ్లాక్ చేసిన తర్వాత మళ్ళీ అది ఎవ్రీ ఇయర్ కూడా వాళ్ళు చెక్ చేసి దాని యొక్క పరిస్థితి ఏదో గమనించాలి. అలాంటిది ఇవాళ 20 సంవత్సరాల తర్వాత వచ్చి వాళ్ళు ఓపెన్ చేసి బాంబు బ్లాక్ చేయడం వల్ల మొత్తం ఈ బ్లోఅవుట్ జరిగి మొత్తం ఇవాళ గ్రామంలో ఉన్న ఇవాళ 4-5 గ్రామాలంతా కూడా మొత్తం అదిగోని చూడండి గ్యాస్ అదిగో మొత్తం అన్ని ఊర్లో కూడా కమ్మేసిందండి. ఇప్పుడు అసలు ఈ ప్రజలు అసలు ఏం చెయ్యాలో ఏంటో మాకే అర్థం అవట్లేదు. ఈ వాయువు పీల్చే ఇప్పుడు మేమైపోతాము కూడా మాకే అర్థం అవట్లేదు. అలాంటి పరిస్థితుల్లో ఇవాళ వచ్చామండి. ఇవాళ ఈ ఓఎన్జీసీ వారి యొక్క నిర్లక్ష్యమే కేవలం. కోనసీమ జిల్లాలో ఓఎన్జీసీ గ్యాస్ లీక్ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. మలికీపురం మండలం ఇరుసుమండలో భారీగా గ్యాస్ లీక్ అవుతోంది. ఓఎన్జీసీ పైప్ లైన్ నుంచి గ్యాస్ పైకి చిమ్ముతుండటంతో 100 అడుగులకు పైగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ చిరంజీవి ఫోన్ లో సిద్ధంగా ఉన్నారు. చిరంజీవి, మలికీపురం మండలం రాజోలు, లక్కవరం, ఇరుసుమండ గ్రామ పరిసర ప్రాంతాల్లో ఓఎన్జీసీ గ్యాస్ పైప్ లీకేజ్ ఒక్కసారిగా కలకలం రేపింది. అయితే ప్రస్తుతం రన్నింగ్ లో ఉన్న ఒక బావిని ఉత్పత్తిలో ఉన్న బావిని మరమ్మత్తు నిమిత్తం కూడా మరమ్మత్తు చేస్తుండగా కూడా ఒక్కసారిగా
ఆ పైప్ లోంచి గ్యాస్ అయితే లీకేజ్ అవ్వడం తోటి ఇరుసుమండ లక్కవరం గ్రామంలో పొగ మంచు మాదిరిగా ఊరంతా 2 గ్రామాలని కూడా కమ్మేయడం తోటి ఒక్కసారిగా గ్రామ ప్రజలందరూ కూడా భయాందోళనకు గురయ్యారు. అయితే చూస్తూ ఉండగానే ఆ బావిలోంచి ఒక్కసారిగా బ్లోఅవుట్ అవడం తోటి సుమారు 100 నుండి 150 అడుగుల వరకు కూడా మంటలు ఎగిసి పడడంతో మంటలను అదుపు చేయడానికి వచ్చిన ఫైర్ సిబ్బంది కానీ అక్కడ మరామత్తు చేస్తున్న అధికారులు కానీ అందరూ కూడా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యి పరుగులు తీయడం మొదలుపెట్టారు. దీంతో ఒక్కసారిగా స్థానిక గ్రామ ప్రజలందరిలోనూ కూడా ఒక భయాందోళన వాతావరణం నెలకొంది. 2014 సంవత్సరంలో కూడా నగరంలో ఇలా తెల్లవారుజామున గ్యాస్ లీక్ అయ్యి సుమారు నగరం గ్రామం అంతా కూడా తెల్లవారు నిద్ర మత్తులోనే సుమారు చాలా మంది మరణించడం జరిగింది. అదే తరహాలో ఇప్పుడు ప్రాణ నష్టం జరగకపోయినా కూడా అదే తరహాలో గ్యాస్ అంతా కూడా ఊరంతా విస్తరించి ఒక్కసారిగా బ్లోఅవుట్ అవడం తోటి మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. దీంతో అధికారులు అందరూ కూడా అప్రమత్తమయ్యారు. ఇప్పటికే కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా గాని, కోనసీమ జిల్లా ఎంపీ హరీష్ మాదిరి గాని, ఇటు రాజోలు ఎమ్మెల్యే దేవర వరప్రసాద్ గాని వీళ్ళందరూ కూడా ఇప్పటికే సంఘటనా స్థలానికి దగ్గరలో చేరుకున్నారు. ఎవరు కూడా ఆ పరిసర ప్రాంతాల్లో ఎలక్ట్రికల్ వినియోగించడం గాని గ్యాస్ వినియోగించడం ఎటువంటి చేయకూడదంటూ కూడా ఇప్పటికే మైక్ అనౌన్స్ చేయడంతో పాటు ఈ ఇందమర్రు గ్రామాన్ని కూడా కొంత ఖాళీ చేస్తున్నారు. ప్రస్తుతానికైతే మంటలు ఏమీ అదుపులోకి రాలేదు, ఇంకా పూర్తిగా బ్లోఅవుట్ మండుతూనే ఉంది. అయితే ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అధికారులు కొంత ఊపిరి పీల్చుకున్నారనే చెప్పవచ్చు. చిరంజీవి చెప్పండి, అసలు గ్యాస్ లీక్ అవ్వడానికి ప్రధాన కారణం ఏమై ఉండొచ్చు? అయితే ప్రస్తుతం ఇక్కడ ఓఎన్జీసీ కార్యకలాపాలు ప్రారంభించి సుమారు 15 నుంచి 20 సంవత్సరాలు పూర్తవుతుంది. ఎప్పుడో ఇక్కడ గ్యాస్ నిక్షేపాలు దొరికిన సమయంలో వేసిన పైప్ లైన్లకే ఇప్పటికీ కూడా అదే పైప్ లైన్లు కానీ అక్కడ వేసిన రిగ్గులు కానీ వాటినే ఉపయోగిస్తున్నారు. తరచూ కోనసీమ జిల్లాలో ఏదో ఒక చోట పంట పొలాల్లో కానీ చేపల చెరువులో కానీ ఇటు సముద్ర తీర ప్రాంతంలో కానీ తరచూ ఏదో ఒక చోట గ్యాస్ లీకేజ్ జరగడం, చిన్న చిన్న ప్రమాదాలు జరుగుతుంతో ఇటు కోనసీమ ప్రజలందరూ కూడా ఎప్పుడు భయం గుప్పెట్లో పొయ్యి మీద కూర్చున్నట్టుగానే వారి జీవితం కొనసాగుతుంది. ఎప్పుడు పచ్చగా కలకల్లాడే కోనసీమ కింద ఒక బ్లోఅవుట్ బ్లాస్టింగ్ అయ్యే ఒక ల్యాండ్ మైన్ లాంటి గ్యాస్ నిక్షేపాలు నిలవ ఉండడం, అక్కడ ఓఎన్జీసీ కార్యకలాపాలు నిర్వహించడం, దీంతో ఎప్పుడు ఏదో ఒక చోట ప్రమాదం జరిగింది. ఈ రోజు జరిగిన ప్రమాదం కూడా ఒక భారీ ప్రమాదంగానే అంచనా వేయచ్చు. అయితే ప్రాణ నష్టం జరగకపోవడంతో అధికారులు కొంత ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఎప్పుడో వేసిన పైప్ లైన్లు తిప్పుపట్టేయడం, దాన్నే అరాకొరాగా వెల్డింగ్లు చేసి అధికారులు దాన్నే వినియోగించడంతో ఇటు ప్రమాదాలు జరుగుతుంతో స్థానికుల్లో ఎప్పటి నుంచో కూడా ఆందోళన కూడా తెలుపుతున్నారు. అయితే వారి ఆందోళన కూడా ఎవరు పట్టించుకునే పరిస్థితులు అయితే లేదని చెప్పొచ్చు. గీతిక, మరి చిరంజీవి ప్రస్తుతం మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయా? అయితే ప్రస్తుతం ఇంకా మంటలు అయితే అదుపులోకి రాలేదు, కానీ ఆ పరిసర ప్రాంత ప్రజలందరినీ కూడా అధికారులు అయితే ఖాళీ చేస్తున్నారు. ఇప్పటికే ఎస్పీ గాని ఇటు స్థానిక ఎంపీ గాని అందరూ కూడా ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నారు. దీనిపై ఇప్పటికే సీఎం చంద్రబాబు కూడా అధికారులకు ఫోన్ చేసి ఎప్పటికప్పుడు సమాచారం అయితే తెప్పించుకుంటున్నారు. దీంతో ఇంకా మంటలు ఎప్పటికి అదుపులోకి వస్తాయన్న దానిపై కూడా ఇంకా కొంత స్పష్టత రావాల్సి ఉంది. ఇటు ఫైర్ సిబ్బంది కానీ ఓఎన్జీసీ టెక్నికల్ టీం కానీ అందరూ కూడా ఈ మంటలను అదుపు చేసి దానికైతే ప్రస్తుతం ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. మనం విజువల్స్ లో చూస్తున్నాం 100 నుంచి 150 అడుగుల ఎత్తు మేర భారీగా మంటలు ఎగిసిపడడంతో పాటు ఇటు కొబ్బరి చెట్లు కూడా కొంత కాలిపోవడం జరిగింది. గతంలో నగరంలో కూడా ఇదే తరహాలో అంటే సుమారు ఊరంతా కూడా తెల్లవారుజామున నిద్రలో కూడా జరగడంతో మొత్తం చాలా పెను ప్రమాదమే జరిగింది 2014 సంవత్సరంలో. అప్పుడు కూడా భారీగా కొబ్బరి చెట్లు కాలిపోయి ప్రస్తుతం ఇప్పుడు ప్రమాదం అయితే కనుక భారీగానే ఉన్నాయి, ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. అయితే ఆ మంటలను అదుపు చేయడానికి మాత్రం అధికారులు కానీ ఇటు ఫైర్ సిబ్బంది కానీ సాయశక్తిలో ప్రయత్నిస్తున్నారు. గీతిక, చిరంజీవి, అయితే మీరు ఇప్పుడు అన్నట్లు గతంలో కూడా ఇదే ప్రాంతంలో గ్యాస్ లీక్ కావడం జరిగిందన్నారు. తరచుగా గ్యాస్ లీకేజ్ ఇష్యూ ఎందుకు వస్తుంది? అంటే ఈ గ్యాస్ లీకేజ్ చూసుకున్నట్లయితే కనుక కోనసీమ ప్రాంతం అంతా కూడా ఇటు సముద్ర తీర ప్రాంతం, అలాగే గ్యాస్ మరియు క్రూడ్ ఆయిల్ కు నిక్షేపాలు అక్కడ ఎప్పటి నుంచో ఉండడం జరిగింది. దీంతో గతంలో రిగ్లు వేయడం అలాగే పైప్ లైన్లు వేయడంతో పాటు ఇక్కడ నుంచి వేల కోట్ల సంపదను
తరలించుకుపోతుంది ఓఎన్జీసీ. అయితే ఇది కేంద్ర సంస్థ కావడంతో ఇక్కడ స్థానికంగా కూడా దానికి ఆ సంస్థ చేస్తున్న కొన్ని తప్పిదాలను కూడా ఎవరు ప్రశ్నించే పరిస్థితి అయితే లేదు. స్థానికంగా ఉన్న ప్రజలకు ఇటు క్రూడ్ ఆయిల్ ఉత్పత్తితో కూడా ఇటు సముద్రంలో కలవడం వల్ల చేపలు కూడా చనిపోతున్నాయని ఇటు రాజోలు పరిసర ప్రాంతాల్లో కూడా ప్రజలైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ బ్లోయేట్ కారణంగా ఇటు ఇందుకూరు గ్రామ ప్రజలైతే మాత్రం చాలా భయాందోళనకు గురయ్యారు. ప్రస్తుతం ఎవరు కూడా ఎటువంటి విద్యుత్ వినియోగం కానీ గ్యాస్ వినియోగం చేయొద్దని కూడా మైక్ లో అనౌన్స్ చేస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితి మాత్రం ఇంకా అదుపులోకి రావాల్సి ఉంది. గీతిక. రైట్ చిరంజీవి, థ్యాంక్ యూ. కోనసీమ జిల్లాలో ఓఎన్జీసీ గ్యాస్ లీక్ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. మలికీపురం మండలం ఇరుసుమండలో భారీగా గ్యాస్ లీక్ అవుతోంది. ఓఎన్జీసీ పైప్ లైన్ నుంచి గ్యాస్ పైకి చిమ్ముతుండటంతో 100 అడుగులకు పైగా మంటలు ఎగిసి పడుతున్నాయి. ఇరుసుమండ గ్రామాన్ని దట్టమైన పొగ కమ్మేయడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అంతకంతకు భారీ ఎత్తులో మంటలు ఎగిసి పడుతున్నాయి. మంటల ధాటికి వందలాది కొబ్బరి చెట్లు కాలిపోయాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఫైర్ సిబ్బంది కూడా అక్కడి నుంచి పరుగులు పెట్టే పరిస్థితులు ఉన్నాయి. మరోవైపు సమీప గ్రామాల ప్రజలను ఖాళీ చేస్తున్నారు పోలీసులు. మంటలను అదుపు చేసేందుకు అన్ని విధాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇరుసుమండలో గ్యాస్ లీకేజీ ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. మంత్రులు అచ్చెన్నాయుడు, సుభాష్ తో ఫోన్ లో మాట్లాడారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. అలాగే స్థానిక ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. ఘటనపై ఎప్పటికప్పుడు తనకు సమాచారం ఇవ్వాలన్నారు సీఎం చంద్రబాబు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ హరికిషన్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. హరికిషన్, చెప్పండి, ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? గీతిగా ప్రస్తుతం రాజోల్ నియోజకవర్గంలోని మలికీపురం మండలం ఇర్సు మండలో ఓఎన్జీసీకి సంబంధించినటువంటి డ్రిల్ సైట్ నుంచి గ్యాస్ లీకేజీపై పూర్తిగా ఆరా తీశారు. అయితే ప్రస్తుతం మంటలు అయితే ఎగిసి పడుతున్నాయి. దీనికి సంబంధించి ఎవరైతే టెక్నికల్ వారు ఉన్నారో వారితో కూడా పూర్తిగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి కూడా ముఖ్యమంత్రికి సంబంధిత అధికారులతో పాటు అలాగే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, అలాగే కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ స్థానికుడు కావడంతో ఆయన దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం అయితే ఆయనకు అందించడం జరిగింది. ఇప్పటికే లీకేజీ ఘటనపై స్థానిక అధికారులతో మాట్లాడుతూ కంప్లీట్ గా సహాయ చర్యలన్నింటినీ కూడా పూర్తిగా మానిటరింగ్ చేస్తున్నామని చెప్పేసి కూడా వారు ముఖ్యమంత్రికి వివరించారు. అలాగే గ్రామస్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూడాలని, ముఖ్యంగా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి అధికారులకు కూడా ఆదేశించడం జరిగింది. ముఖ్యంగా ముందుగా మంటలను వెంటనే అదుపులోకి తెచ్చేలా ఏదైతే లేటెస్ట్ టెక్నాలజీ ఉందో దాన్నంతా కూడా పూర్తిగా ఉపయోగించాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి సూచించినట్లు తెలుస్తుంది. అలాగే జిల్లా అధికారులు ఓఎన్జీసీ ప్రతినిధులతో కూడా కంప్లీట్ గా అంటే ప్రతి నిమిషానికి కూడా సమన్వయం చేసుకోవాలని నిరంతరం సమన్వయం చేసుకుంటూ మంత్రులకు అధికారులకు సీఎం అయితే సూచించడం జరిగింది. ముఖ్యంగా పరిస్థితిపై తనకి ఎప్పటికప్పటికి కూడా సమాచారం అందించాలా, ఏ చిన్న విషయం ఉన్నా కూడా ఇమీడియట్ గా తనకు సమాచారం అందించాలని చెప్పేసి కూడా ఆయన ఇటు ఎవరైతే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడుతో పాటు అలాగే వాసంశెట్టి సుభాష్ మరియు సంబంధిత అధికారులను కూడా ఆదేశించడం జరిగింది. ప్రస్తుతం అక్కడ బ్లోఅవుట్ కు సంబంధించి ఏదైతే గ్యాస్ కి సంబంధించినటువంటి మంటలు అయితే పూర్తిగా ఇంకా ఎగిసిపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించి ఎప్పటికప్పటికీ కూడా మంత్రులు అలాగే అధికారులు మానిటరింగ్ చేస్తూ గ్రామస్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా వారిని సురక్షిత ప్రాంతాలకైతే తరలించేటటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గీతిక. హరికిషన్, చెప్పండి, ప్రజలు అన్నట్లు ఖచ్చితంగా అది ఓఎన్జీసీ నిర్లక్ష్యమేనా? అంటే ముఖ్యంగా ఏదైతే పైప్ లైన్ కి సంబంధించి ఎప్పటికప్పటికి కూడా మానిటరింగ్ చేయాల్సినటువంటి బాధ్యత సంబంధిత కంపెనీ పైన ఉంటుంది. ఎక్కడ అది లీకేజ్ అయినా ఏమైనా ఉందో, సో దాని పీడనం ఎంత ఉంది అలాగే ఒత్తిడి ఏ రకంగా ఉంది, సో వీటన్నిటిని కూడా నిరంతరం మానిటరింగ్ చేసుకొని దానికి అనుగుణంగా చర్యలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. గతంలో కూడా ఎన్నోసార్లు ఇటువంటి సంఘటనలు అయితే చోటు చేసుకున్నప్పుడు ఇమ్మీడియట్ గా స్పందించినటువంటి సంఘటనలు అంటే స్పందించి వెంటనే వాటిని అదుపులోకి తెచ్చేటటువంటి ప్రయత్నము, అలాగే ఏవైతే ఆయిల్ బావులు కానీ పెట్రోల్ బావులు కానీ మండినటువంటి సందర్భాలు కూడా గతంలో ఉన్నాయి. సో ఈ నేపథ్యంలోనే వాటి నుంచి పాఠాలు నేర్చుకున్నటువంటి ప్రభుత్వ అధికారులు అయితేనేమి అలాగే పాలకులు అయితేనేమి పూర్తిగా
వాటికి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండి చూసుకునే విధంగా చర్యలు అయితే తీసుకోవాలని చెప్పేసి కూడా సూచించినట్లుగా కూడా తెలుస్తుంది. తాజాగా ఆ గ్రామస్తులందరూ కూడా ఒకటే వారు ఆరోపించడం జరిగింది. అయితే సంస్థ అయితే కంప్లీట్ గా దీన్ని పూర్తి స్థాయిలో చూడాలి. ఒకవేళ ఏదైనా ఇబ్బందులు తలెత్తితే సంస్థనే కంప్లీట్ గా చూడాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. దీపిక, ప్రస్తుతం అయితే ముఖ్యమంత్రి దీనికి సంబంధించి పూర్తిగా అధికారులతో అలాగే సంబంధిత మంత్రులతో కూడా మానిటరింగ్ చేస్తున్నారు. ముఖ్యంగా గ్రామస్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రాణ నష్టం సంభవించకుండా గాయాలు అనేవి కాకుండా పూర్తిగా చూసుకోవాలని చెప్పేసి కూడా ఆయన వారిని అయితే సూచించడం జరిగింది. హరికిషన్, ఇప్పుడు మనం విజువల్స్ లో చూసుకున్నట్లయితే ఫైర్ సిబ్బంది కూడా మంటల ధాటికి పారిపోయే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఎలాంటి చర్యలు తీసుకునే ఛాన్స్ ఉంది? అంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అందుకే పూర్తిగా ఏది కూడా చెప్పలేనటువంటి పరిస్థితి అయితే ఉంది. కంప్లీట్ గా కూడా మానిటరింగ్ చేసి దాన్ని ఏ రకంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని ఎంత వీలైతే అంత త్వరగా దాన్ని అంటే గ్యాస్ కి సంబంధించినటువంటి పైపు లీకేజ్ ని అరికట్టేటటువంటి ప్రయత్నము చేస్తున్నారు. పూర్తిగా దానికి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అంతా కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఒత్తిడి ఏ రకంగా ఉంది, ఎంత ఒత్తిడి ఉంది, ఎందుకంటే సమీపంలో దగ్గర కిలోమీటర్ మేర ఈ ఏదైతే పైప్ లైన్ నుంచి వచ్చినటువంటి గ్యాస్ అంతా కూడా మంచు దుప్పటిలా పూర్తిగా కూడా కప్పుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే గ్యాస్ కి మండే స్వభావం ఉంటుంది. ఎక్కడికక్కడ అది ఎంతవరకు ఉంటుందో అంతవరకు కూడా కంప్లీట్ గా దాని ప్రభావం కూడా ఉంటుంది. కాబట్టి మాక్సిమం అది గాలిలో తేమ శాతం పెరిగే విధంగా అలాగే అది మండకుండా ఉండే విధంగా ఏవైతే ఫాగ్స్ ఉంటాయో వాటిన్నిటిని కూడా ఉపయోగించేటటువంటి ప్రయత్నం అయితే చెయ్యాలని చెప్పేసి కూడా సూచించినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఎప్పటికప్పటికీ కూడా మానిటరింగ్ చేస్తూ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి సూచించినటువంటి నేపథ్యంలో ఇటు సంస్థ ప్రతినిధులతో అలాగే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ తో కూడా పూర్తి స్థాయిలో కూడా చేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే తాజాగా ఉంది. గీతిక. రైట్ హరికిషన్, థ్యాంక్ యూ.